మ్యారేజ్లు వాళ్ళ పాపకి బాబుకి చూస్తా ఉంటే మన సంస్థలో ఇట్లా ప్రతి వారము ఆ, సాయంత్రం 8 గంటలకి ప్లస్ ఆదివారం ఉదయం రేపు ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చేసి మీరు మ్యాచెస్ డిలే ఎందుకు అవుతున్నాయి చెప్తే మనం దాని గురించి ఆలోచించవచ్చు. మీ పాప జాబ్ చేస్తున్నారండి. ఓకే ఓకే ఎక్కడ సార్ మీది? ఏంటి సార్? ఎక్కడ? సూర్యాపేట ఓకే ఓకే. అవుతున్నారు. సో నెక్స్ట్ ఎవరు వచ్చారు చూడండి, కిలారి లలిత. చెప్పమ్మా, మ్యారేజ్ చూస్తున్నారా పాపకి? పాపకి బాబుకి? పాపకా బాబుకా? నాకు ఇచ్చారా ప్రొఫైల్? పంపించారా? కాకినాడ. ఓకే, అయితే అది పాత ఎప్పుడో ఇచ్చుంటారు, మళ్ళీ ఫ్రెష్ గా ఒకసారి పంపించండి. అదే మీరు ఒకసారి విజయవాడ మ్యాచ్ కి వచ్చి చూసి వెళ్ళారు, అదే కదా మీరు? సరే, ఈసారి డబ్బులు పెట్టుకొని 10,000 కారు పెట్టుకొని వచ్చి చూసి అడిగి అని వెళ్ళకండి, ముందే అన్ని ఫోన్లో కనుక్కోండి. ఎందుకంటే మనము మీరెక్కడో కాకినాడ నుంచి వస్తారు, డబ్బులు కారు బుక్ చేసుకొని, అంటే దాదాపు 8,000 తీసుకున్నారు ఆ రోజు మీరు వచ్చినప్పుడు. సో అంత దూరం నుంచి వచ్చేటప్పుడు మనం అన్ని కనుక్కొని ఫోన్లోనే మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో అన్ని క్వశ్చన్స్ అడిగి మీరు ఇష్టపడి ఓకే, మనకి అడిగినవన్నీ ఓకే అవుతున్నాయి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళని అడగమనండి. మిమ్మల్ని అడిగితే మీరు అన్ని సాటిస్ఫై అయిన తర్వాత మీరు అప్పుడు ఏం చేయాలి అంటే రావాలి. అంత దూరం నుంచి కారు వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. అలాంటి పొరపాటు మళ్ళీ చేయమాకండి. నేను దగ్గర మ్యాచ్ తీసుకున్నప్పుడు మీరు ఫోన్లో అన్ని మాట్లాడుకోండి, ఏదైనా అది అరమరికలు లేకుండా ఒకరినొకరు అడుక్కొని అప్పుడు ఇంటికి రావాలి. టైం వేస్ట్. సరే రమ్మంటారు, కానీ మనం ఏంటంటే ఆ దూరం నుంచి వచ్చేటప్పుడు కారుకి డబ్బులు అవుతాయి కదా. సరే నెక్స్ట్ చేయమ్మా. సరే బాబు ప్రొఫైల్ మళ్ళీ ఒకసారి నాకు పంపించమ్మా. నాకు ఎవరు ఈ నందా నాగేశ్వరరావు బాబు, ఏంటి నీ ప్రాబ్లం? చాలా లేట్ లో ఉన్న 88 ఉంది నువ్వు. హలో, నందా నాగేశ్వరరావు వచ్చి వెళ్ళిపోయాడు. సరే వీళ్ళెవరు? వైవి. ఒక్క నిమిషం సార్, మీరు నెక్స్ట్ ఎవరు చెప్పండి. ఏంటి మ్యారేజ్ ఎంతవరకు వచ్చింది? మరి నేను ఇచ్చినట్లు మీకు ఏమన్నా వర్కౌట్ అయిందా? ఈ రాజన్న వాళ్ళతో మాట్లాడారా? పోలిపోయిన రాజన్న వాళ్ళతో మాట్లాడారా? ఇది ఏది ఎవరిది? ఈ పాప బాస్ ఎవరు? సురేషా? వంశీనా మాట్లాడా? వంశీ, ఎంతవరకు వచ్చింది నీ సమస్య? సాల్వ్ అయిందా లేదా? అక్కకి మ్యారేజ్ కుదురుతుందా ఏంటి? నేను గవర్నమెంట్ ప్రొఫైల్స్ అసలు ఏం రాలేదు సార్ మన దగ్గర నుంచి ఒకడు కూడా మనకి. మీకు ఒక ఒక పని చూడమ్మా, గవర్నమెంట్ ప్రొఫైల్స్ ఓకే అంటే మీరు ఏంటి అక్కని గవర్నమెంట్ సెక్టర్ లోనే ఇవ్వాలనుకుంటున్నారు? అవును సార్. ఓకే ఓకే, ఎందుకంటే నన్ను ఇతను ఈ మన ఒంగోలు అతను ఈ మన కోర్టులో ఉన్నాడు కదా, కోర్టులో పనిచేస్తున్నాడు కదా. రైట్ కాలేజీలో జాబ్ చేస్తారు. నిన్న కూడా ఆయన అడిగాడు, కొంచెం కనుక్కోండి సార్ అన్నాడు. నేనన్నా మాట్లాడతాను, మీకు ఏదన్నా ఇష్టం ఉంటే చూడండి, వాళ్ళ దగ్గర ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. అదే చెప్పాను సార్, కాకపోతే తను ఏంటంటే గవర్నమెంట్ ఫీల్డ్ లో ఉంది కదా, సేమ్ ఫీల్డ్ అయితే బాగుంటది అని చెప్పి చూస్తుంది. అయితే వాళ్ళు ఏమంటారంటే చేసుకోమను, అమ్మాయిని ఉద్యోగం చేసుకోమను, మేము దానికేం అడ్డం చెప్పాము. అబ్బాయి కాలేజీలో చేసుకుంటా ఉంటాడు, పోతే అక్క సచివాలయంలో చేస్తూ ఉంటది. నెక్స్ట్ వచ్చి వాళ్ళ దగ్గర కూడా 8 years దాకా ఉంది ఇద్దరికి. అబ్బాయి లేదమ్మా, అక్క 97 అంటే నేను చెప్తాను, 97 జూన్, ఆ బాబు వచ్చి 91 అనుకుంటాను. 6 years ఉంటది. 6 years అంటే పెద్ద ఏజ్ గ్యాప్ ఏం కాదు. మీరు చూసుకోండి, ఏదంటే మీరు టైం వేస్ట్ చేసుకోండి. మంచి ఫ్యామిలీస్ ఒంగోలు దగ్గరే మీకు అన్నప్పుడు వచ్చి చూసుకొని మాట్లాడుకొని, ఇంకా మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ కావాలి అనుకున్నప్పుడు అతను కూడా ఇంకొకటి కూడా జరుగుతుంది. నీకు ఇంకో విషయం చెప్పమన్నాడు ఆయన.
బాబు కోర్టుకి ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ గా కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. ఇంకొక టెస్ట్ ఏదో ఉందంట, అది పాస్ అవుతాడు. ఓకే. సో ఆయనతో మాట్లాడు ఆయన, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కోర్ట్ సెక్షన్ లో చేస్తున్నాడు. వాళ్ళ బాబు కూడా కోర్టులో క్లరికల్ ఫీల్డ్ లో పాస్ అయ్యాడు, టెస్ట్ పాస్ అయ్యాడు అండి. ఓకే. ఓకే. సో మాట్లాడి చెప్పమ్మా, ఆయన చెప్పమన్నాడు నన్ను. ఇంటర్ నేనేదో మధ్యలో ఓకే. సరేనా, మీరు కోరుకుంటున్నట్టు దగ్గర కూడా అవుతుంది. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిరి అంటే సిరి అనే ఆయన నాకు ఇచ్చాడా, ప్రొఫైల్ ఇచ్చారా మీరు? సరే అమ్మ రాజలక్ష్మి, ఏమైంది మీరు చెప్పిన మ్యాచెస్? నేను చెప్పిన ఏమన్నా వర్కౌట్ అవుతున్నాయా? పెట్టాను అసలుకి ఆ, అతను ఆన్సర్ చేయలేదు అన్నయ్య చాలా రోజులు కూడా. ఓకే. అవి కూడా ప్రొఫైల్ పెట్టాను. ఆ, మళ్ళీ ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదు, అసలు ఇంకా ఏ విషయం కూడా చెప్పలేదు ప్రొఫైల్. చెప్పడం లేదా? లాస్ట్ మ్యాచ్ నేను పెట్టింది ఏంటిది? ఈ అబ్బాయి ఎవరు? సంకల్ కృష్ణ. ఈ అబ్బాయి నెల్లూరు. ఏంటంటాడు ఈ అబ్బాయి? నేను మాట్లాడతాను అయితే. మీకు ఆ అబ్బాయి మనకి పిఎస్ గా చేస్తున్నాడు కదా. సరే నేను మాట్లాడతాను. అంటే ఫోన్ చేస్తే ఎత్తాడా? ఫోన్ ఎత్తాడా? లేదన్నయ్య. అసలు ఫోన్ ఎత్తలేదా? ఓకే, ఓకే. ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తా ఉండు. సంకల్ కృష్ణ ఎందుకు ఎత్తలేదు, ఫోన్ ఎత్తటం లేదు? చెప్పండి సార్, తను పెట్టాడు. చెప్పండి. అతను అబ్బాయి ప్రొఫైల్ ఇచ్చాడా మీకు? పోయినసారి పెట్టాడు అన్నయ్య. ఆ తర్వాత సైలెంట్, ఆ తర్వాత గమ్ముగా ఉన్నారా? ఇచ్చినప్పుడు మళ్ళీ నేను కాల్ చేయలేదు. ఓకే, ఓకే, ఓకే. అంటే వెనక ఇంతకుముందు పెట్టాడు కాబట్టి మీరు మీరు కాల్ చేయలేదు. అంతకుముందు అసలు ఏ ఆన్సర్ చేయలేదు, మళ్ళీ మనం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు అబ్బాయి. ఓకే, ఓకే. సరే అయితే నేను నెక్స్ట్ ఇంకొక నంబర్ పెడుతున్నానమ్మా, చూడు మాట్లాడు ఈరోజు ఎవరితోటి. నేను ఎక్కడ అంటే మనకి వాసు యాదవ్ గారు, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. మొన్న ఈ మధ్య ప్రొఫైల్ ఈ నందిగా ప్రొఫైల్ పెట్టిన వాళ్ళకి అయిందా? నందిగామ వాళ్ళది కాలేదు సార్, మీరు మాట్లాడండి వాళ్ళతోటి. నంబర్ ఇవ్వమంటారా? అదేమొద్దులే కానీ మొన్న పెట్టి చూసానులే. మీరు ఇచ్చారా ప్రొఫైల్ నాకు? మేమే ఎవరికి తెలియదు. నేను మీ ప్రొఫైల్ చూస్తుంటే ఎప్పుడు పెట్టి మీ ప్రొఫైల్ కూడా ఇవ్వండి సార్, గ్రూప్ లో పెట్టేస్తాను. ఏది బాబాయ్దా? మీ అమ్మాయి ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు. మీరేంది, మీరు ఏం చెప్పారు? సూర్యాపేటనా? అవును కానీ ఇప్పుడు చేయట్లేదండి. ఈ సంవత్సరం ఆగుదాం అనుకున్నాం. ఓహో, ఈ సంవత్సరం ఆగుదాం అనుకుంటున్నారా? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? అమ్మాయిది మరి డేట్ ఆఫ్ బర్త్ 22 ఉంది. ఓకే, అంటే చాలా ఫ్రెష్ అమ్మాయి. అంటే 2003నా? నాకు గుర్తుండవండి, మా అమ్మాయి నాకు చెప్తుందిలే కానండి. సార్ నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పుడు రండి, నో ప్రాబ్లం. సంస్థలో మనం ఇది లైఫ్ లాంగ్ జరిగే సర్వీసెస్, ఒక రోజు ఆగిపోయాయి కాదు. విజయవాడ అక్కడ పెట్టిరు వాళ్ళు అయిందా? విజయవాడ ఎవరు పేరు చెప్పండి? ఆయన పేరు ఏంటంటే అబ్బాయి పేరు శ్రీకాంత్ అని ఉన్నారు. రోజు చూస్తారు. రీసెంట్గా ఎవరికి కాలేదులే, ఆ? రీసెంట్ ఎవరికి కాలేదు. మీరు డిసైడ్ అయ్యే లోపల ఎవరికి అంత స్పీడ్ గా మ్యాచ్లు ఇక్కడ అంత స్పీడ్ గా ఏం కావటం లేదు. ఈ రోజు నేను ఏంటంటే సంస్థలు చూస్తున్నాను, మన హిందూ సమాజంలోనే మ్యారేజ్లు చాలా డిలే అవుతా ఉన్నాయి. దానికి చాలా కారణాలు కూడా నేను చెప్తా ఉన్నాను, ముఖ్యంగా జ్యోతిష్యం. అంటే ఆ, కాబట్టి మీరు మీ అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకునేటప్పటికి మ్యాచ్లు అక్కడే ఉంటాయి. ఎందుకు ఎందుకు ముందుకు పోవు అన్ని మ్యాచ్లు, అన్ని జ్యోతిష్యం అనే చక్రంలో తిరుగుతానే ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మీరు శాంతంగా మీరు నిర్ణయించుకొని రండి. ఈ లోపల 1 జారిపోతే, ఇప్పుడు అయినా కూడా అమ్మాయి 23 అంటే 2003లో ఉంటుంది పాప. నా ఐడియా 2003 కానీ 2002 కానీ. ఈ పాపకు మనం చూడాలి అంటే ఒక 4 సంవత్సరాలు, అంటే 98 ఆ ప్రాంతం వాళ్ళు. ఈ కింద వాళ్ళందరూ వెళ్ళిపోతే మనకేంది నష్టం? పెళ్లి చేసుకొని అంటే వాళ్ళని. అంతే అంతే. ఇప్పుడు 96 వాళ్ళు కూడా మీకు దూరమే అవుతారు. ఎందుకంటే మీ పాప ఒకళ్ళు 2002లో పుట్టింది అనుకోండి, 96 అంటే 6 years అవుతుంది. మా అమ్మాయికి 23 సంవత్సరాలు ఉంటాయండి. 23 అంటే అదే 2002 అనుకుంటున్నాను నేను. 2002 అంటే మనకి నో ప్రాబ్లం. మనం 96 కాదు కానీ 97 నుంచి ఒక 5 years గ్యాప్ లో పట్టుకుందాము.
ఈ లోపల ఏమవుతుందంటే ఈ కింద వాళ్ళందరూ పాపం మ్యారేజ్ చేసుకొని ఇవ్వండి, మీరు నిదానంగా అన్ని చూసుకొని రండి, టైం ఉందిలే, మీకు చాలా టైం ఉంది. అందుకే ఆగుతున్నాండి. కాకపోతే ఏంటంటే మీరు జ్యోతిష్యం అనేది లేకుండా ఉంటే చాలా ఈజీగా మ్యాచ్లు సెటిల్ అయిపోతాయి. నాకైతే మీరు చెప్తే చూద్దాం. ఎవరైతే జ్యోతిష్యం అని తిరుగుతూ ఉంటారో ఆ వల, అది ఒక వల అన్నమాట, దాంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మిగతా వాటిల్లో జనరల్ గా మ్యారేజ్లు ఈజీగా సెటిల్ అయిపోతే, కొంచెం ఓవర్ గా చాలా మంది చాలా ఓవర్ గా ఆలోచిస్తూ ఉంటారు, దానివల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. వాళ్ళు కట్నాలు అవి చూసుకుంటా ఆ కట్నాలు పోతే, అబ్బాయి హైట్ ఉండాలి, మంచి ఆస్తులు ఉండాలి, కోట్ల వెనక, పోతే ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి. ఎన్ని ఏముంది ఇప్పుడు మీ కళ అమెరికా సంబంధాలు ఉన్నాయా? సంబంధాలకి ఏమో చాలా సంబంధాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మీకు అమ్మాయి ప్రొఫైల్ పంపించండి ఫస్ట్ నాకు. సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా ఇవి ఉన్నాయి, ఇటు ఉన్నాయా? అటు ఉన్న తెలంగాణ సైడ్ కూడా ఉన్నాయి మ్యాచ్లు. ఈ మన సంస్థ ఒక తెలంగాణ ఉంది, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడైనా మన సంస్థ నుంచి సహాయం జరగాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, కర్ణాటకలో కూడా చాలా మంది యాదవులు ఉన్నారు కదా. అతి దూరం లేకుండా ఆ, ఆ, ఈ సూర్యాపేట, కోదాడ ఆ. ఈ ఏరియా కావాలి మనకు. అటు దూరం లేదు. ఓకే, ఓకే. జాబ్ అక్కడ ఉన్నా హైదరాబాద్, చెన్నై, ఇటు ఇవి బెంగళూరు అటు జాబ్ ఉన్నా ఇక్కడ ఈ ఏరియా కావాలి. ఓకే, తప్పనిసరి సార్, మీరు ప్రొఫైల్ పంపిస్తే నేను దాన్ని బట్టేసి, ఎందుకంటే ప్రొఫైల్ లేకుండా మన మైండ్ లో ఉండవు. ప్రొఫైల్ ఉంటే మనకి ఏంటంటే మీకు సహాయం చేయడానికి, మీరు రాంగ్లోనే నాకు వెంటనే క్లిక్ అవుతుంది, పలానా వాళ్ళు వచ్చారు, ఓ వీళ్ళ పాప మన దగ్గర ఉంది, ఇంత హైట్ ఉంది, మీరు చెప్తారు ఒకసారి, మీరు నాకు అన్ని చెప్తారనమాట. ఇట్లా ఒకసారి సార్ పాప ఇంత హైట్, మాకు ఇంత కావాలి, మీ రిక్వైర్మెంట్స్ నాకు చెప్తారనమాట. దాన్ని బట్టి నేను కూడా. ఏంటి సార్? కుదరలేదు అంటే దానికి మనం ఎన్ని కారణాలు చెప్తాం సార్, అది ఎవరెవరి ఇష్టం కదా. ఆశలు అంటే ఇప్పుడు ఏం ఆశలు, ఎవరెవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరు, నన్ను చెప్పండి సార్, చెప్పండి. అప్పుడు పెట్టే రోజు మీకు ఫోన్ చేసి పెడతాను గ్రూప్ లో. సరే, సరే. మా అమ్మ రాజలక్ష్మి చెల్లు, ఒక అబ్బాయి మచిలీపట్నం పోర్ట్ లో చేస్తున్నాడు అమ్మ, ఒక అబ్బాయి 92 జూలై. ఇది మాట్లాడతారా? పెట్టమంటారు నంబర్ ఇది? మాట్లాడమ్మా వీళ్ళతోటి. నేను మనము ఈ రోజుల్లో సార్ మనకి ఏం జరుగుతుంది అంటే, మ్యాచ్ అంటే చాలా చాలా స్లో అవుతున్నాయి మ్యాచెస్. దానికి కారణాలు ఏంటివి అంటే, మనము ఒక కారణం అని చెప్పలేము. ఎక్స్పెక్టేషన్స్ అనేది అధికంగా, వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా 75% మ్యాచ్లు అన్ని కూడా జ్యోతిష్యం మీద పోతా ఉన్నాయి. అర్థమవుతుందా? 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద పోతున్నాయి. మా వీళ్ళకి ప్రొఫైల్ మీరు ఇవ్వమాకండి, వాళ్ళు మా అబ్బాయి సైడ్ వాళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఇవ్వమని అడగండి. వాళ్ళు కానీ మీ ప్రొఫైల్ పెట్టమంటే అట్లయింది, అబ్బాయి గల్లోళ్ళు కదా పెట్టేది ఫస్ట్, సరేనా? అలా చేయండి. చాలా మంది ఏంటంటే మన సంస్థలో చెప్పున్నాను నేను మొదటి నుంచి కూడా, అబ్బాయి గల్లోళ్ళు మీరు ప్రొఫైల్ ఇవ్వండి, ఆ తర్వాత అమ్మాయి గల్లోళ్ళు ఇస్తారని చెప్పాను నేను, సరేనా? వీళ్ళు ఏదో నంబర్ వస్తా ఉంది. ఏంటి సార్? చెప్పండి సార్, చెప్పండి. మీది కట్ కావటం లేదా? సరే, సరే, నేను కట్ చేస్తాను, అవుట్ చేస్తాను.
మీరు బయటికి ఎగ్జిట్ అయిపోవచ్చు అక్కడి నుంచి. అక్కడి నుంచి మీరు సరే నేనే అవుట్ చేస్తా. వీళ్ళతో మాట్లాడి చెప్పమ్మా నాకు ఏ విషయం అనేది. మిమ్మల్ని తీసేస్తున్నాను. సరే సరే.